సిటీ న్యూస్కు స్వాగతం. కియా కింగ్ బీచ్ కబడ్డీ జాతీయ క్రీడలు మంగినపూడిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కియా కింగ్ బీచ్ కబడ్డీ జాతీయ క్రీడలు మంగినపూడిలో నిర్వహించేందుకు కేంద్రం ప్రతిపాదించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగినపూడి బీచ్ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మంత్రి రవీంద్ర రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి బీచ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ అభివృద్ధికి 108 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి పంపేందుకు సిద్ధం చేశామని, పీపీపీ మోడల్లో హోటల్స్, రిసార్ట్స్, జలక్రీడలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మే 15 నుంచి మంగినపూడి బీచ్ ఉత్సవాలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. కియా కింగ్ బీచ్ కబడ్డీ జాతీయ క్రీడలు నిర్వహించేందుకు కేంద్రం ప్రతిపాదించిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, అలాగే అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే ఇటు అమరావతి రాజధానికి దగ్గర కాబోతోంది, అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూడా దగ్గర ప్రాంతం. ఈ పరిసర ప్రాంతాల్లో ఇటు భీమవరం కానీ, ఇటు రేపల్లె, గుంటూరు కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ల్యాండ్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది ఇక్కడ. అలాగే సేఫెస్ట్ బీచ్ కూడా. దీన్ని డెవలప్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ఒక పర్యాటక రంగంలో మంగినపూడి బీచ్కి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఈరోజు దానికి ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాలని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పటికి ఆల్రెడీ 150 ఎకరాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొక 50 ఎకరాల దగ్గర మొత్తం ఒక 200 ఎకరాల్లో ఇటు పబ్లిక్ బీచ్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ వాటర్ స్పోర్ట్స్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు పీపీపీలో ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి ఇక్కడ రిసార్ట్స్కి కానీ, అలాగే హోటల్స్ రేపు భవిష్యత్తులో వచ్చేదానికి హోటల్స్కి కానీ వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అవన్నీ కూడా డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద మరి దాదాపు ఒక ఈ కాన్సెప్ట్ తయారు చేయడానికి కానీ దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక 120 నుంచి 150 కోట్లు అయ్యేదానికి అవకాశం ఉంది. అవి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ పంపించి అక్కడి నుంచి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక టూరిజం స్పాట్ కింద భవిష్యత్తులో మచిలీపట్నం మంగినపూడి బీచ్ నిలబడిపోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. బీచ్ ఫెస్టివల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే 2018 జూన్ 9వ తారీఖు ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసాం. 3 డేస్లో దాదాపు ఒక 10 లక్షల వరకు జనాభా ఆ రోజున 3 డేస్లో ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజు హెలీ రైడ్స్ కానీ, హెలికాప్టర్ రైడ్స్ కానీ, పారాగ్లైడింగ్ కానీ, అక్కడ అన్ని జైంట్ వీల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు అద్భుతంగా జరిగినటువంటి ఆ బీచ్ ఫెస్టివల్ తర్వాత వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయలేదు. దానివల్ల మళ్ళీ ఇప్పుడు చేయాలని చెప్పి ప్రతిపాదన చేస్తున్నాం. మే 15వ తారీఖు నుంచి ఇక్కడ బీచ్ ఫెస్టివల్తో పాటు ఆల్రెడీ మనకి నేషనల్ గేమ్స్ 2 అలాట్ చేశారు. సీ కయాకింగ్ ఒకటి వాటర్ స్పోర్ట్స్ కింద, అలాగే బీచ్ కబడ్డీ, ఈ 2 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ప్రతిపాదన చేశారు. అవి కూడా కలిపి బీచ్ ఫెస్టివల్లో కలిపి ఈ ప్రోగ్రామ్ చేయడానికి మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని దానికి తగిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. త్వరలోనే రావడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజం సెక్టర్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సెక్టర్లో మనకు అతి తక్కువ టైంలో మనం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం మినిమం 20% గ్రో చేయాలి అనేది ఆయన టార్గెట్ ఇచ్చినారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఈ శాఖ ద్వారా వస్తుంది. కాబట్టి మనకు ముఖ్యంగా రిలీజియస్ టూరిజం ఒకటి ఆంధ్రప్రదేశ్లో, రెండోది బీచ్ టూరిజం. ఎందుకంటే మనకు చాలా 972 కిలోమీటర్స్ సముద్రం తీరం ఉంది, ప్రాంతం ఉంది.
దీంట్లో ముఖ్యంగా మనం 9 బీచెస్ మనం ఐడెంటిఫై చేసాము ఎక్కడైతే ఎక్కువ పొటెన్షియల్ ఉంది. దీంట్లో ఇప్పటికీ సూర్యలంక బీచ్కి మీ అందరికీ తెలిసి ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వదేశ్ దర్శన్ కింద ఆల్మోస్ట్ 100 కోట్ల శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన టార్గెట్ ఏమంటే ఇది సెకండ్ మనకు పొటెన్షియల్ ఉన్న బీచ్, ఎందుకంటే ఇవి హైదరాబాద్కి, విజయవాడకి, ఇటు నర్సాపూర్ లాంటి ప్రాంతంకి కూడా చాలా దగ్గర. ఈరోజు హైదరాబాద్ వాసులకి వీకెండ్ గెటవేస్ చాలామంది చూస్తున్నారు, కాబట్టి అక్కడ నుంచి చాలామంది పర్యాటకులు ఇప్పటికీ వస్తున్నారు. కానీ బీచ్లో ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే మంచి అమ్యూనిటీస్ ఇవ్వాలి, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా చేంజింగ్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, షాపింగ్ కోసం షాపింగ్ ఆర్కేడ్, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇవన్నీ మనం క్రియేట్ చేయగలిగితే ఇప్పటికీ మినిస్టర్ గారు ఆయన ఓన్ ఇంట్రెస్ట్తో తీసుకుని ఇప్పటికీ ఒక ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 100 కోట్లతో జస్ట్ లైక్ శ్రీలంక తయారు చేయడం జరిగింది. త్వరలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద స్వదేశ్ దర్శన్ 2.0లో ఇవి శాంక్షన్ చేయగలిగితే ఈ ప్రాంతంకి ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు పీపీపీ ప్రాజెక్ట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఇక్కడే మనము ఒడిశాలో చూసాము, అక్కడ టెంట్ సిటీస్ ఏర్పాటు చేస్తారు, మంచి టెంట్స్ ఉన్నాయి, దానికి చాలామంది పర్యాటకులు వస్తున్నారు. అటువంటి టెంట్ సిటీ ఇప్పుడు మినిస్టర్ గారితో వచ్చినప్పుడు మాట్లాడితే ఇటువంటి అవకాశం ఇక్కడ ఉంది టెంట్స్, ఎందుకంటే హోటల్ రిసార్ట్స్ రావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది మనకు కన్స్ట్రక్షన్ టైం, కానీ టెంట్ సిటీస్ అయితే 45 to 60 డేస్లో మనం ఏర్పాటు చేయవచ్చు. సో అన్నీ సక్రమంగా చేయగలిగితే ఈ సంవత్సరంలో మనం వింటర్ సీజన్ నుంచి కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధికి మనం ప్రభుత్వం నుంచి అన్ని విధంగా సహకారం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అతి త్వరలో ఇవి ప్రణాళిక తయారు చేసి గవర్నమెంట్ పిల్లలకు వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం ఆటిజం లక్షణాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. పిల్లలకు వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం ఆటిజం లక్షణాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు సర్వజనాసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోవడం, పేరుతో పిలిచినా స్పందించకపోవడం, ఇతర పిల్లలతో కలవకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం ఆటిజం లక్షణాలని తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హారిక, డాక్టర్ భార్గవి మాట్లాడుతూ ఆటిజం లక్షణాలు కలిగిన పిల్లలకు చికిత్సతో పాటు థెరపీలు కూడా అవసరం కాబట్టి ఆర్బీఎస్కేలో అందించే థెరపీల సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే జిల్లా కార్యక్రమాధికారి డాక్టర్ హిమబిందు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్వేత, నర్సింగ్ కాలేజీ లెక్చరర్లు, నర్సింగ్ విద్యార్థులు మరియు ఆర్బీఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఏమో పనులకు వెళ్ళిపోతారు. సో వాడికి కూడా మీరు అంటే వాళ్ళకన్నా మీరు వచ్చారు అంతేనా, తల్లిదండ్రులు పక్కన వెళ్తారు, మీకు గడుస్తారు. సో వాళ్ళు రోజుల్లో ఉండలేరు కాబట్టి మీరు వచ్చారు వాళ్ళకి. సో అలా మీరు రోజు ఇక్కడ తీసుకొస్తే మీరు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు, కొన్ని వర్క్స్ నేర్పిస్తారు, కొన్ని యాక్టివిటీస్ చేపిస్తారు. సో చేయడం వల్ల మీ అసలు అనుకో ఎందుకంటే పిల్లలు ఇప్పటి పిల్లలే రేపడతారా అవుతారు. పిల్లలు 100 మంది పిల్లలు ఇద్దరిగా ఉంటే ఇద్దరు కూడా మనం బాగా చేయాలనే ఉంటుంది కదా సమాజం, వాడు కూడా మనతో పాటు సమానంగా ఉండాలనే ఉంటుంది. సో ఆ కార్యక్రమం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని మవ్వ మండల పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేసింది. క్రైస్తవ మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని మవ్వ మండల పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేసింది. మార్చి 24న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపం తెలియజేస్తూ మవ్వ మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కూచిపూడి సెంటర్ నుండి భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పరిసర ప్రాంత క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో నిజ నిర్ధారణ జరగాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అరికట్టాలి
దాడులు అరికట్టాలి 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 రైతు ప్రోత్సాహ దాడులు అరికట్టాలి. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను, నాటుసారాను జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ధ్వంసం చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేయబడిన మద్యం బాటిళ్లను, నాటుసారాను జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ధ్వంసం చేశారు. ఇందులో డ్యూటీ, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఈ సందర్భంగా ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. 807 కేసులకు సంబంధించి 1580 మద్యం బాటిళ్లు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కు సంబంధించి 2 కేసులలో 200 మద్యం బాటిళ్లు, 65 నాటుసారా కేసులలో 685 లీటర్ల సారా ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు. అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇవి దాదాపు 2013లో చేశారు, ఆ తర్వాత చేయలేదు. సో దాదాపు 12 సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి 807 కేసులు, అంటే డ్యూటీ పెయిడ్ లిక్కర్లో 1580 బాటిల్స్, అంటే వేరియస్ సైజెస్ కావచ్చు, అది నిబ్స్ వాటర్ బాటిల్స్ కావచ్చు, ½ లీటర్ కావచ్చు, ఫుల్ బాటిల్స్ కావచ్చు. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ NDPLలో మనకి ఒక 7 కేసెస్ ఉన్నాయి, దాంట్లో 200 బాటిల్స్. అట్లాగే నాటుసారా మనం చూసినట్లయితే 65 కేసుల్లో 685 లీటర్లని మనం ఈరోజు ధ్వంసం చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా ఈ కేసుల్లో ఉన్నట్టు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి వీటన్నింటినీ కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దానికి గాను మన డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ వారికి ఈ కేసులు సంబంధించినటువంటి వివరాలన్నీ పంపించి అఫీషియల్గా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కోర్టు కూడా ఈ మెటీరియల్ అంతా కూడా కోర్టు ప్రాపర్టీలో మనం పెట్టడానికి కూడా కేసులు జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం పోలీస్ స్టేషన్కి పెట్టుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు, సరిగ్గా అనవసరమైనటువంటి స్మెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైవ్ చేపట్టాం. దాంట్లో మా యొక్క ఆల్ SDPOs చాలా తరోగా ప్రతి కేసు క్షుణ్ణంగా పరిశీలన చేసి దాన్ని రివ్యూ చేసి సో ఏ కేసెస్ని డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందనేది తయారు చేశారు. సో ఇది దాదాపు 1 monthగా మేము కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి అవన్నీ కూడా మా ఆఫీస్లో ఎంత కాస్ట్ అంటే 12 సంవత్సరాల క్రితం అప్పుడున్న కాస్ట్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మన కాస్ట్ అనేది మనం చెప్పలేము. కానీ మనం ఈరోజు చేసేది ఏంటంటే 15,280 బాటిల్స్, అది ప్లాస్టిక్ కావచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.